హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెరిసా మానిపల్లి ఛానల్కి స్వాగతం. ఇగోండి ఈరోజు జంతికలు చేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ మేము ఏంటంటే పొంగడాలు చేస్తున్నాం. సో పొంగడాలకి మేము ఎలా చేస్తాం మీకు చూపిస్తాం. పొంగడాలు యాక్చువల్లీ అందరికీ తెలుసు, కాకపోతే ఈరోజు మా ఇంట్లో వంటలు మేము మీకు చూపిస్తున్నాం. పొంగడాలకి మీకు తెలుసు కదండి, మనం బియ్యం నానబెడతాం కదండి, అది నైట్ నానబెట్టేయాలన్నమాట. సో మార్నింగ్ చేస్తాం అనుకోసం నైట్ నానబెట్టి బాగా నానాలి. బియ్యం మన నానితేనే బాగా వస్తుంది. నానిన తర్వాత మనం పొంగరాలు వేసేక ముందు బియ్యం తీసుకెళ్ళి ఏం చేస్తామంటే ఒక క్లాత్లో వేసి బయట ఎండలోని కొంచెం మరి ఎండలో పెట్టకూడదండి, లైట్గా అంటే పూర్తిగా డ్రై అవ్వకూడదు. వాటర్ అనేది అసలు వెళ్ళకూడదు అనమాట, వాటర్ ఉండాలి అందులోని. అలా ఉంటుంది కానీ మనం కొంచెం బియ్యాన్ని డ్రై చేయాలన్నమాట. చేసి వెంటనే అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెట్టాలి, అందుకని ఎక్కువ పెట్టకూడదు. పెట్టి వెంటనే డబ్బాలో వేసి తీసుకెళ్ళి ఆడించేయాలి. ఆడించి తీసుకొచ్చేసి గట్టిగా మూత పెట్టేయాలండి. పిండి గట్టిగా నొక్కి మూత, ఎందుకంటే తడి అనేది పోకూడదు అనమాట. పొడి అయింది అనుకోండి పొంగడాలు సరిగ్గా రావు, గట్టిగా అయిపోతాయి, ముక్కలు అయిపోతాయి. సో అందుకు అలా చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఇప్పుడైతే మేము ఆడించి తీసుకొచ్చాం పొంగడాలు. ఇక మా తమ్ముడు చూసారు డ్యాన్స్ వేస్తున్నారు. తానే పాపం ఈ మిల్లు 10 సార్లు తిరగడం రావడం. ఇవ్వండి పొంగడం ఆడించి గట్టిగా మూత పెట్టేసామండి. పెట్టాయి ఇవ్వండి. సో ఇప్పుడు ఇది పెట్టాం కదండి. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే స్టవ్ పెట్టి దాని మీద వేస్తున్నాం, మీకు చూపిస్తాను. సో ఇగండి ఒక కళాయి పెట్టాం. ఏం చేసామంటే బెల్లం గట్టిగా ఉంటుంది కదండి, రాయలకు కదా మనం తెస్తాం. దాన్ని మనం ఏంచి చెదగొట్టాం, ముక్కలు చేసి ఇప్పుడు ఒక కడాయి ఇదిగోండి తెప్పాలు పెట్టి ఆ తెప్పాలని దిది ఏం చేశారు, కేజీ లెక్క బెల్లం, కేజీకి కేజీ లెక్క అండి. కేజీ బియ్యానికి కేజీ బెల్లం మనం వాడాలి. మేము 2 కేజీలు కదండి పెట్టాం. సో 2 కేజీలు బెల్లం వేసాం ఇందులోని. వాటర్ వేసారా? ఓకేనండి, 2 కేజీలకి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇవ్వండి ఇలాగా వాటర్ అంతా కరిగేలాగా మనం దీన్ని స్టవ్ మీద పెట్టి కరగదిద్దాం. ఓకేనండి ఇలాగా. సో అందులోనే అలాగే ఏం చేస్తారు, గ్రేసీ ఏం చేసింది, అంటిపోయింది తీసి. ఓకే, ఎంత సీరియస్గా ఎంత కష్టంగా గ్రేసీ ప్లేట్లో ఉండేది అంతా లాగి ఇందులో వేసిందండి. సో ఇవ్వండి కష్టమేలేండి, ఒక్కొక్కలా కష్టపడుతున్నాం. సో యాలక్కాయలు, సారీ అండి లవంగాయలు కదంటే మేము ఇక్కడ ఇగోండి మా అక్క యాలక్కాయలు చెదగొట్టమని చెప్పబోయి లవంగాయలు అన్నారు. ఓకే, యాలక్కాయలు కూడా మనం పౌడర్ చేసుకుందామండి ఇప్పుడు విదేశీగా అమ్మా. ఇగోండి ఇప్పుడు 5 తీసాం లవంగాయలు తీసి ఇందులో వేస్తున్నాం. సో ఇగోండి 5 లవంగాయలు యాలక్కాయలు తీసుకొని ఇప్పుడు దాన్ని మనం కొంచెం చిరుగొడదామండి, పౌడర్లా చేద్దాం చిన్నది. సో ఇక్కడ బెల్లం కరుగుతుంది. కరిగిన తర్వాత ఇవన్నీ కొంచెం వాటర్ కూడా మనం ఇక గిన్నెతోని తీసుకొని వేడి చేయాలండి, ఎందుకంటే వేడి పౌడర్ అందులో వేస్తూ ఆ తర్వాత మనం వేడి నీళ్ళు కూడా ఏంటక్క ఇది పిండి కలపడానికి అదేనండి. పాకంలో మనం బెల్లం అంతా కలిపొచ్చు కదండి. కలిపిన తర్వాత పిండి ఇందులో మనం వేస్తుంటుంది, కలుపుతూ ఉండి తర్వాత పాకం మనం చల్లినాక ఇవ్వండి ఈ వేడి నీళ్ళు ఉండాలి. చల్ల నీళ్ళు వేస్తే మళ్ళీ గట్టిగా అయిపోతుంది. సో అందుకే వేడి నీళ్ళు పెట్టుకొని మనకి ఎంత కావాలో పొంగడాలకి అంత పలచగా చేసుకొని ఈ వాటర్ కలుపుకుంటూ మనం ఇది థిక్నెస్ తీసుకురావాలన్నమాట. సో అదే దానికోసం ఇక్కడ మనం వాటర్ పెట్టుకున్నాం. ఇందులోని ఇక్కడ బెల్లం కలుగుతుంది. సో ఇదంతా మా అక్కే చేస్తారండి, పెద్దక్కే వంటలు. మేము అందరూ చెప్పాం కదండి, అదంతా బిల్డప్ సైడ్ నుండి. సో అలాగా పాకం చేస్తుంది మా అక్క. సో ఇలా చేస్తున్నారు. సో అదేండి ఇక్కడ వంటలు అవుతున్నాయి. సో మా సిస్టర్ ఎప్పుడు వీడియోలోకి రాలేదండి, రమ్మని చెప్పినా సరే వచ్చాడు కాదు. సో ఇప్పుడు కొంచెం అలాగా నేనే బలవంతంగా తీసుకొచ్చి వీడియో చేసేస్తున్నాను, మా సిస్టర్ని కూడా చూపించేస్తున్నాను. సో అక్క లావు ఉండేదండి, ఇంత సన్నంగా ఉండేది కాదు. ఏంటంటే తనకి థైరాయిడ్ ఉందన్నమాట. థైరాయిడ్ ఉండడం వల్ల ఏంటంటే మెడిసిన్ వాడడం చేసే తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఇంకా అప్పటి నుండి ఏం చేసామంటే మేము థైరాయిడ్ తనకు సరిగ్గా మాత్రలు తీసుకోవడం మానేశారండి. ఆ థైరాయిడ్ వల్ల మాకు తెలియదు, థైరాయిడ్ అంటే ఏదో నార్మల్గా కాయలు వచ్చి అంతేలే అని అనుకుంటారు, అంతేగాని ఇంత సీరియస్ ఉంటుందని మాకు తెలీదు. అయితే తను రావడం చాలా సన్నంగా అయిపోతుంటే అందరూ డైట్ చేస్తున్నారా, నేను కనిపెట్టలేనండి. లావైనా చెప్పలేను, సన్నమైనా చెప్పలేను అనమాట. నా కళ్ళకి అలా కనిపిస్తారు జనాలు.
సో అక్క అలా సన్నం అయిపోతుంటే అందరూ చెప్తే ఏంటి సన్నం అయిపోతుందని చెప్తే మళ్ళీ సరే అని బ్రతిమలై చెకప్ చేసుకోమని చెప్తే అంటే 3 years కదా అక్క, 3 years నుండి మెడిసిన్ వాడడం మానేశారండి, అసలు వాడట్లేదు. అంటే ఆవిడే కదలండి, నేను అలాంటిదాన్ని, నాకు థైరాయిడ్ ఉంది, నేను కూడా మెడిసిన్ అక్క వాడట్లేదు కదా నేను వాడడం మానేశాను. కాకపోతే నేను 1 year నుండే వాడట్లేదు, తను 3 years నుండి మెడిసిన్ వేసుకోవడం మానేశాను. సో అలా మానేయడం వల్ల తన చాలా వీక్ అయిపోయింది. థైరాయిడ్ ఏంటంటే 0 అయిపోయిందండి, 0.1 కదాకి వచ్చింది, 1కి వచ్చిందండి, 0 పాయింట్ అలా రాకూడదండి. డాక్టర్ నుంచి ఏంటమ్మా ఇంత అశ్రద్ధ మరి అని. థైరాయిడ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు, షుగర్ అయినా పర్వాలేదు కానీ థైరాయిడ్ చాలా డేంజరు, థైరాయిడ్ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. హార్మోన్ కదండి, మెయిన్ ఇదే కదండి ఈ పార్ట్. దీనివల్ల ఏంటంటే బాడీలో ఉన్నది అంతా కూడా సైడ్ ఎఫెక్ట్స్ అయిపోతాయండి. తనకు అలాగే ఆ థైరాయిడ్ వల్ల తనకి చాలా సన్నంగా వీక్ అయిపోయారు అనమాట. అక్క అలాగా సన్నంగా అయిపోయారు, అంత సన్నంగా ఉండేరు కాదు, కొంచెం లావుగానే ఉండేరు, బాగుండేరు. అలాంటిది ఇంత సన్నం అయిపోయారు. కాబట్టి థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి, తప్పకుండా మెడిసిన్ వాడండి, కేర్లెస్ చేయొద్దు, ఎందుకంటే షుగర్ కన్నా డేంజర్ థైరాయిడ్. అలాగని భయపడిపోకండి, నాకు థైరాయిడ్ ఉంది కానీ నేను భయపడను. కాకపోతే మా అక్కకి అలా అయిందగునే నేను ఇప్పుడు భయపడి ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాను. సో మెడిసిన్ వాడితే మాత్రం ప్రాబ్లమ్స్ ఏమీ రాదండి, కాబట్టి బీ కేర్ఫుల్ అండి, అసలు చేయొద్దండి. దేవుడు మనకి అన్ని చక్కగా అన్ని ఇవి ఇచ్చినా మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏముందిలే అని అనుకుంటే మనం తెచ్చుకొని మళ్ళీ దేవుడిని నిందిస్తామండి, అది చాలా తప్పు. యాక్చువల్లీ చేతిలో హెల్త్ అనేది మనం చూసుకోవాలి, కేర్ అనేది మనం తీసుకోవాలి. సో అందుకే థైరాయిడ్ ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త, ఏదైనా థైరాయిడ్ అని షుగర్ అవని బీపీ అవని ఎవరున్నా సరే మెడిసిన్ మాత్రం మీరు ఎప్పుడు కేర్లెస్ చేయకండి, తప్పకుండా వాడుతూ ఉండండి, డాక్టర్ సజెషన్ తీసుకుంటూ ఉండండి. నేను తీసుకుంటాను, చూస్తాను. మా అక్కళ్ళు అవుతున్నారు నువ్వు కేర్లెస్గా ఉంటావని. కాదులేండి, నేను మా అక్క అలాగే 0 అయిన దగ్గర నాకు భయం వేస్తుంది, అందుకే నేను వాడుతున్నాను. ఎందుకంటే షుగర్ ఎఫెక్ట్ అయిపోద్దండి, ఇదే చాలా డేంజరు. మళ్ళీ షుగర్ వచ్చిందంటే అది మంచిది కాదు, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మంచిది కాదు, కాబట్టి కేర్ తీసుకోవాలి. సో కేర్ తీసుకుంటున్నాం, మీరు కూడా జాగ్రత్త. థైరాయిడ్ ఉన్న అందరూ ఏదైనా షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా బీపీ ఉన్నా ఏదైనా సరే మెడిసిన్ మాత్రం మీరు ఎప్పుడు కేర్లెస్ చేయకండి, నెగ్లెక్ట్ చేయకండి, వాడుతున్నారు తప్పకుండా. సో అదనమాట, ఆరోగ్యం మన చేతిలో ఉందండి, మనం కాపాడుకోవాలి, జాగ్రత్త ఉంటే బెటర్, చాలా మంచిది, మనకే మంచిది. తను నవ్వుతుంది ఎందుకంటే మెడిసిన్ మర్చిపోతుంటే పిన్ని వేసుకోరా మెడిసిన్ అని చెప్పి గుడ్ చేసి ఇస్తూ ఉంటుంది అనమాట గ్రేసి, అందుకే నవ్వుతుంది. సరే, సో ఇవ్వండి చూస్తారా బెల్లం అంతా కడిగింది, వాటర్ ఏంచి ఇవ్వండి, వాటర్ మరకలేదు అక్కడ వేడెక్కింది అంతే. సో ఇలా వేస్తూ పాకం ఏంటిది, ఇది ముద్ర అవ్వకూడదు, లేత ఉండకూడదు, మధ్యలో ముద్ర అవ్వకూడదు, లేతగా కూడా ఉండకూడదు అండి. సో మనం వాటర్లో వేసి చెక్ చేస్తూ ఉండాలి మధ్య మధ్యని. ఇలా వేసి చేతిలోకి వస్తుంది ముద్ద, అప్పుడు చేతిలోకి ముద్ద రావాలి. అదేనండి చూసారు కదండి, పాకం మనం తీసుకొని వాటర్ గిన్నెతో పెట్టి ఆ ఒక చుక్క అందులో వేయాలన్నమాట. సో అది పట్టుకొని చేతిలోకి వచ్చేటప్పుడు చేతిలో కానీ వచ్చింది అనుకోండి పాకం మెత్తగా ఉండాలి. సో రెడీ అయిపోయినట్టు పాకం, అప్పుడు మనం ఆఫ్ చేసేది. సో ఇంకా రెడీ అవ్వలేదు, కలుపుతున్నాం. ఓకే అండి, ఆఫ్ చేయకూడదండి, అప్పుడు మనం పిండి ఇందులో కలిపేయాలన్నమాట. సగం సగం నేను చెప్తుంటాను, నాకు తెలియదు కదండి, మీరు మాత్రం మా సిస్టర్ని ఫాలో అవ్వండి, నన్ను కాదు. ఎందుకు నవ్వుతున్నావు, ఎందుకు నవ్వుతున్నావు? మరి అందుకే నేను అంటాను, వీళ్ళు మాట్లాడమంటే వీళ్ళు మాట్లాడరండి, నన్ను నేను సగం సగం చెప్తాను, వీళ్ళు నవ్వుతూ ఉంటారు. సింధులుడు సింధికి మేము వంటలో పాపం దానికి ఫుడ్ పెట్టలేదండి, తినేంటి నాకు అన్నం పెట్టాలని వచ్చింది. సరే నన్ను ఇగో తినిపిస్తుంది, గ్రేసీ అక్క తినిపిస్తుంది, తాగు ఓకేనా. సారీ నాన్న సింధి, సారీ చిట్టి తల్లిలోడు. సో ఇది పాకం ఇది అయింది కదండి, ఇందులో మనం ఏంటంటే యాలక్కాయల పౌడర్ వేస్తామండి ఇప్పుడే. సో వేసి కలుపుతుంది. యాక్చువల్లీ పాకం మాట్లాడి మనం చెక్ చేస్తూ ఉండాలండి, ఎందుకంటే అది సడన్గా ఎప్పుడు థిక్ అయిపోతుందో మనకు తెలియదు, అందుకే పాకం దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగోండి ఇక్కడ వాటర్ పెట్టి మా సిస్టర్ అలా చెక్ చేస్తూనే ఉంటారు, అదే చెక్ చేయాలి. సో ఇంకా కొంచెం అవ్వాలండి, చూసారా పక్కకు అలాగ వచ్చింది, ఇంకొంచెం చేతుల్లో రాగానే ఆ మొత్తం చేతికి రాగానే అది పాకు రెడీ అయిపోయినట్టు, అప్పుడు మనం పిండి కలిపేది. సో ఇంకా కొంచెం అవ్వాలి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చెక్ చేద్దాం.
సో అలాగే ఇయ్యాలండి గిన్నెలోని వేసి. చూసారు పాకం సైడ్కి వచ్చింది, గట్టి పడుతుంది. ఇప్పుడు ఆ పాకాన్ని తీసి మనం రౌండ్ కొంచెం అవుతుంది చాలు. కొంచెం అవుతుంది చాలు. ఇగోండి ఈ విధంగా అవ్వాలంటే అండి, ఇగోండి అలాగ అవ్వాలి. సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్లయితే. ఇందాకంతా చూసారు వాటర్లో కలిసిపోయింది కదండి, ఇప్పుడు వాటర్లో కలట్లేదు, చేతికి ఇలాగ ముద్ద వచ్చింది. సో ఇంత ముద్దగా లేతగా ఇలా వస్తే చాలు. సో పాకం రెడీ అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు మనం ఇందులో ఏం చేస్తామంటే పిండి కలుపుకుందామండి, కొంచెం కొంచెం వేసుకొని. ఇక్కడ పాకం రెడీ అయిపోయింది. మనం ఈ పిండి చూసారు ఇలా గట్టిగా నొక్కిస్తాం అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం కొంచెం వేసుకుంటే ఇందులో కలుపుతూ ఉండాలి. అసలు గుండ ఉండకూడదు, మొత్తం ఇందులో మనం కలిపేదన్నమాట. సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొంచెం వేసుకొని కలుపుతాం. ఫ్రెండ్స్ ఇలా కలుపుకోండి వస్తుంది. ఈసారి పొంగడానికి మా తమ్ముడు చేయి కలిసిందండి. అంటే నా చేయి కలిసింది కాబట్టి పొంగడం పొంగుకొని వస్తాయి. పొంగిన పొంగల్ మీకు తినిపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కింద దించేయాలండి. పాకం అంతా కలిపిన తర్వాత కింద దించేయాలి, స్టవ్ మీద ఉంచుకోవద్దు, ఎందుకంటే గట్టిగా అయిపోద్ది. సో ఇలా దించేసి మొత్తం గుండ లేకుండా అంత బాగా కలిపి కొంచెం చల్లగా అయిన తర్వాత వేడి నీళ్ళతో మనకి పొంగడాలకి ఎంత కావాలో పంచగా అంతా వేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను. సో ఇదిగోండి ఇప్పుడు ఇలా మనం కలుపుకున్నాం కదండి, ఎంత వాటర్ కావాలో చిక్కగా అయిన తర్వాత ఇవ్వండి వాటర్ వేసుకొని మళ్ళీ ఇగో ఇంత పలచగా కలుపుకున్నాం పొంగడాలకి. సో మనం వేసుకొని ఒకసారి ట్రై చేసి పొంగడాలు ఒకరు కొంచెం అయినా గట్టిగా వచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ మనం హాట్ వాటర్ ఉంటుందండి, అది కొంచెం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనం పొంగడాలు వేద్దామండి. కొంచెం ఆయిల్ పెట్టినా అది వేడెక్కుతుంది, రెడీ చేస్తాం. ఇగోండి ఇప్పుడు మనం కొలత గ్లాస్ తీసుకోలేండి. ఈ గ్లాస్తోని ఇలాగ మనం ఈ కొలత పెట్టుకోవాలి. సో నిండా తీసుకోవాల్సిన లేదు. సో ఈ ఒక క్లాత్ కొలత మనం వేసుకున్నాం అనుకోండి, వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా తీసుకొని వెంటనే తొందరగా వేసేయాలండి ఇలాగ. ఓకేనా? వేసిన తర్వాత పొంగడం ఎప్పుడైనా సరే పొంగాలండి. పొంగి బయటకు వచ్చేటప్పుడు అది కరెక్ట్గా ఉన్నట్టు పర్ఫెక్ట్ అనమాట. సో ఇవ్వండి ఇలాగా అది పొంగుతూ అలా బయటకు వస్తుంది. సరే అలా పొంగింది ఇది, అందుకే పొంగడాలంటారు, అలా పొంగుతుంది కాబట్టి. మరి మైసూర్ పాకంలో మైసూర్ పెడితేనే కదండి పాకం అయింది. అలాగే పొంగడాల్లోని పొంగు వచ్చింది కాబట్టి దాన్ని పొంగడాలు అన్నారు. అలాగనుకుని మైసూరు ఇరగొట్టి దాంట్లో మైసూరు ఎక్కడదని చూడకండి, అదే మైసూరు. సో ఆయిల్ మనం ఇలాగ పైన వేస్తూ ఉంటే అది కొంచెం పైన కూడా కొంచెం ఫ్రై అవుతుందండి, కలర్ అది చూసుకోవాలన్నమాట. సో ఇదేంటి డోరమాన్ది అది ఉంది కదా, ఏమంటారాను గ్రేసి? డోరమాన్ది డొనెట్ లాగా ఉంది కదండి. సో ఇదేంటి పొంగడాలు చూసారా, పొంగడం పొంగిపోయింది. పొంగడం పొంగిపోయిందండి, పొంగడం లాగండి, పొంగడాలు రెడీ అయ్యాయి. సో అదేంటంటే నేను ఇందులో ఆయిల్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అందులో ఉండి వెళ్ళిపోద్ది, అప్పుడు పక్కన తీసి మనం వేసుకుంటే సరిపోతుందండి. సో ఇగోండి ఇంకొక పొంగడం ఇక్కడ. సింధి ఎలా కూర్చున్నారు? సింధి సింధి మా అక్క ఎదురుగా కూర్చొని సింధి సింధి హాయ్ చెప్పున్నాను అందరికీ. హాయ్ హాయ్, అది కూడా హాయ్ చెప్పేసింది మా. ఇదిగోండి చూసారా పొంగడాలన్నీ రెడీ అయిపోయి. సో ఇదిగోండి పొంగడాలన్నీ చేస్తాం, అయిపోయింది. ఇప్పుడు మేము రెడీ చేయబోతున్నాము లాడూకి అండి, చూపిస్తాను పదండి. సో ఇదండి లాడూకి శనగపిండి, తెలుసు కదండి జంతికలు చేసేటప్పుడే పిండిని కూడా 2 కేజీలు. ఇది 2 కేజీల పప్పుని కొంచెం ఎండలో పెట్టేసి కొంచెం గట్టిగా అయిన తర్వాత అప్పుడు ఈ పిండిని మేము ఆడించామండి. ఇప్పుడు దీన్ని లడ్డూకి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు మేము ఎలా కలుపుతుంది మీకు చూపిస్తాను చూడండి. సో ఇవన్నీ పిండి కొలుస్తున్నాం. యాక్చువల్లీ మనం లడ్డు చేసేటప్పుడు కేజీ పిండికి కేజీ పంచదార వేయాలండి. పాకం మనకు తెలుసు కదండి, కరెక్ట్గా కేజీకి కేజీ ఉండాలన్నమాట, అప్పుడే లడ్డు బాగా వస్తుంది. ఇప్పుడు మనం తీసుకున్నది. సో ఇదిగోండి ఇది 2 కేజీల పిండి అండి మేము తీసుకున్నాం లడ్డూలకి. సో 2 కేజీలకి షుగర్ అంతా 2 కేజీస్ తీసుకోలేండి. 2 కేజీ పిండికి 2 కేజీస్ షుగర్. సో ఇప్పుడు మనం దీంట్లో ఎక్కువ వేయట్లేదు, ఒక హాఫ్ స్పూన్. సో ఇవ్వండి ఈ శనగపిండిలోని కొంచెం బేకింగ్ సోడా ఇవ్వండి. కొంచెం ఎక్కువ వేయకూడదండి, వేయకపోయినా పర్లేదు కానీ కొంచెం వేస్తే ఏంటంటే పొంగుతుంది కదండి, మంచి బాగుంటుందని వేసుకున్నాం. సో లైట్గా తీసుకున్నాం. సో ఇదండి ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసుకొని కలుపుకుందాం.
సో ఇగండి పిండిని ఇలా కలుపుకున్నాం. సో ఉండలు లేకుండా మొత్తం అంతా ప్లెయిన్గా ఈ మాత్రం ఇది చూపించు గ్రేసీ. ఇగండి ఇలాగా ఈ విధంగా పిండిని కలుపుకొని సో అలాగే మళ్ళీ ఈ పిండిలో నుంచి కొంచెం తీసి మమ్మీ నుంచి కలర్ఫుల్గా చేయండి అమ్మ అన్నారు కలర్ వేసి. అందుకే ఇవ్వండి కలర్ఫుల్ కోసం కొంచెం ఎక్కువ కాదు తక్కువ, ఎందుకంటే కలర్ ఎక్కువ తీసుకోకూడదు కదండి, మంచిది కాదు. కానీ మమ్మీ అడిగారు కదండి, సో ఎప్పుడు చేయం కదండి, అందుకు ఈసారికి ఇవ్వండి ఈ కలర్ కొంచెం 1 ఇంచు ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. చాలా తక్కువ చేస్తున్నానండి, ఎక్కువ చేయట్లేదు. సో ఈ స్మాల్ గిన్నెలో తీసుకొని కలిపిన 1 ఆరెంజ్, ఇంకోటి ఇంచి గ్రీన్ ఆరెంజ్, ఇది ఎల్లో మీకు తెలుసు కదండి న్యాచురల్ కలరు. సో 3 అనమాట, 3 కలర్లో ఈ లడ్డు. ఇప్పుడు బాగా దీన్ని మనం స్పూన్ పెట్టి కలుపుకుందాం. సో ఇలాగా కలుపుకోలేండి కలరు. మా మమ్మీ కోరిక అనమాట, ఇలా కలర్ఫుల్గా చేయండి అన్నీ చేస్తాం. ఒకళ్ళు చెప్పి అనుకోండి ఇంకా అలాగ ఆలోచిస్తూ ఉంటారు, అపార్ట్మెంట్లు బిల్డింగ్లు మొత్తం కట్టేస్తాం. సో అందుకే ఆ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు వద్దులే మమ్మీ అని చెప్పేసి ఇవ్వండి ఇలా మేము కలిపేస్తున్నాం కలర్. సో ఇది గ్రీన్, ఇది ఆరెంజ్. ఇవ్వండి ఇదేంచి నెయ్యి ప్యాకెట్. సో ఆవు నెయ్యి అనమాట, స్వచ్ఛమైంది, కల్తీ ఏమి ఉండదు ఏంటి, న్యాచురల్గా అనమాట. అక్కడ నుండి మేము తీసుకొచ్చాము. ఇది దీనికి ఏంటంటారు సున్నుండలు చేస్తున్నాం కదండి, ఆ సున్నుండల కోసం ఈ నెయ్యి ప్యాకెట్స్ అనమాట తీసుకున్నాం. కల్పిస్తాం చూడండి. ఇది గ్రీన్ కలరు. సో ఇది మేము ఆరెంజ్ కలర్ అడిగామండి, అక్కడ నుంచి ఆరెంజ్ అని చెప్పించారు. చూడడానికి ఆరెంజ్ కనుక ఏకోసరికి ఎల్లో వచ్చిందండి. ఇంకేం చేస్తాం, మనకు తప్పదులేండి, టేక్ ఇట్ ఈజీ అన్నిట్లోనూ. సో అందుకే సో ఇది కొంచెం డార్క్ కలర్ ఇక్కడ వచ్చింది, ఆరెంజ్ లాగా కొంచెం దగ్గరకు వచ్చింది ఇల్లు. సో ఇది వేరే కలర్లో ఉంది, ఇది వేరే కలర్లో ఉంది, ఇది వేరే కలర్లో ఉంది, సరిపోయింది. సో మనం కడాయి పెట్టామండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వేద్దాం. మీ హెయిర్ బాగుంది పిన్ని, షైన్ అవుతుంది హెయిర్. థ్యాంక్ యూ. అయ్య బాబాయ్. సో ఆయిల్ వేడెక్కింది కదండి, మనం ముందు కొంచెం కదండి ఉన్నాయి, ఫస్ట్ ఈ బూందీలు వేసుకుందాం. సో ఇలా వేసి ఆయిల్ వేడైపోయిన తర్వాత సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టుకున్న తర్వాత ఇవ్వండి ఈ లడ్డూలు ఇలాగా బేబే వేసేస్తే అన్నీ ఒకసారి అవుతాయి అన్నమాట. చూసారు బూందీలు రౌండ్ రౌండ్గా. సో ఇవ్వండి ఇలాగా. ఏంటి పాపం తనే నేనేం చేయను వాళ్ళే చేస్తారు, తినే కనిపిస్తుంది అని అంటారా, వాళ్ళే చేసిందండి. సో ఇక్కడ బిల్డప్ నాదనమాట. లేదులేండి, ఇది పాపం తనే చేస్తున్నారు, అంటే చేస్తూ చేస్తూ తన ఏది చూపిస్తుందని అందుకు నవ్వుతున్నా. సో దీన్ని మనం సో ఇవ్వండి బూందీలు అవి వచ్చాయి. సో మొక్క వేస్తాం. సో ఇక్కడ బూందీలు వేసి ఇక్కడ ఇవ్వండి ఒక పెప్పర్ పెట్టి షుగర్ యాడ్ చేస్తున్నాం. చెప్పాం కదండి 2 కేజీలకి 2 కేజీలు షుగర్. సో ఇలా వేసి అందులో మనం ఎన్ని గ్లాసులు లెక్క, 2 గ్లాసు, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు అదే సిమ్లో పెట్టి పందార కరిగిపోయినంత వరకు దాన్ని మనం కలుపుకుందాం. ఇదిగోండి పాకం అయిపోయింది కదండి. పాకం అయిన తర్వాత పాకం ఎలాగక్క చేశారు, లేత పాకం అండి. లేత పాకం అయిన తర్వాత ఇగోండి ఇలా బూందీలు వేస్తాం, వేసి కలుపుతాం. తీగపాకం వచ్చి ఇగో కలపాలండి. ఎందుకంటే మేము చూపించలేదు, ఎందుకంటే కంగారులో ఉన్నాం కదండి, అందుకే సో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాం. ఇగోండి లడ్డు. సో ఇలాగ అంతా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉండలు చుట్టుకోవడమేనండి. దీన్ని ఇంకా కొంచెం కలపాలి, బాగా మిక్స్ అయినంత. ఫ్రెండ్స్ ఇగోండి లడ్డు బూందీ వేస్తాం అంతని. సో ఇప్పుడు లడ్డు వండి చుడుతున్నాను చూడండి. సో ఇగండి సో మనం ఇందులో ఏంటంటే జీడిపప్పు,
తర్వాత ఏమొచ్చి కిస్మిస్ ఇవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే మేము వేయలేదండి, ఎందుకంటే మనం తక్కువ చేసాం అనుకోండి జీడిపప్పు ఆ కిస్మిస్ వేస్తే బాగుంటుంది. ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే జీడిపప్పు ఏంటంటే తొందరగా పురుగు పట్టేసి బూజు పట్టేస్తుందండి. సో మేము ఎక్కువ కదండి 2 kgs చేసాం, అందుకే జీడిపప్పు అవాయిడ్ చేస్తాం. మేము వేయలేదు, మీరు కావాలంటే వేసుకోవచ్చు, మేము మాత్రం వేయలేదండి, ప్లెయిన్ చేసాం. సో ఎక్కువ రోజులు ఉంటుంది కదండి అందుకు. సో ఇలా మేము చేసాం అన్నమాట. అది అదే చాలా ఉంటుంది, జీడిపప్పు వేసుకోలేదు ఇది అని అంటారు కదండి. సో ఇప్పుడు ఇదిగోండి దీనికోసం మేము దేనికంటే ఏంటి గవ్వలు చేయడానికి ఇప్పుడు పిండి రెడీ చేస్తుంది. ఇది మైదా పిండి కేజీ తీసుకున్నామండి. మైదా పిండి 3 గ్లాసులు, అంటే 3 గ్లాసులు అంటే ఎన్ని కేజీయే కదా, కాదా? సరేనండి, 3 గ్లాసులు మైదా పిండి తీసుకున్నా. ఇగో ఈ గ్లాసుతో గోధుమ పిండి అయితే డబ్బాలో ఉంది. ఈ గ్లాసుతో 3 గ్లాసులు మైదా పిండి తీసుకున్నా. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి కూడా 1 గ్లాస్ వేసుకుందండి. సో జల్లించుకుందండి, ఎందుకంటే ఏమైనా ఉన్నాయనుకోండి అవి బయటకు పోతుంది కదా. సో అలాగే సేమ్ గ్లాస్లోనే ఇవ్వండి రవ్వ ఇది తీసుకొని, ఉప్మా రవ్వ ఇది. సో ఇది ఇందులో మిక్స్ చేసుకుందాం. యాడ్ చేసి ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. అలాగే ఇందులో బేకింగ్ సోడా ఉంటుందండి, అది ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. తిన్న సోడా ఓకే 1/2 స్పూన్. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దామండి, అంతా కలిసిపోయేలాగా. బేకింగ్ సోడా, ఉప్మా రవ్వ, గోధుమ పిండి, మైదా పిండి, సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇందులో మనం ఇవ్వండి ఈ వరుసని దీంతో 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నారు, 2 గరిటెలు వేసుకుని ఇప్పుడు అదంతా బాగా నెయ్యి పిండి అంతా బాగా మిక్స్ అయిపోలేండి. సో అలా కలుపుకుందాం. సో ఇవ్వండి ఇలా కలిపాం కదండి, 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం, గరిటెలు వేసి ఇవన్నీ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇక ఇలా కలుపుతున్నాం కదండి, ఇలా పట్టుకునేటప్పుడు సో ఇలాగ ఉండ అవ్వాలన్నమాట. సో ఇలాగ అయినప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేసి కలుపుకుందామండి. సో ఇదిగోండి ఇలా కలిపిస్తాం కదండి పిండిని, ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు 10 నిమిషాలు మనం పక్కన పెట్టేద్దామండి. ఏంటంటే కొంచెం పిండి పొంగినట్టు ఉంటుంది కదా, మెత్తగా అవుతుంది. సో 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. సో ఇదిగోండి పిండి 10 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం అంటే చిన్న ఉండలుగా ఇవ్వండి ఇలాగా చిన్న ఉండలు చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ముందు అన్నిని. సో ఒకే సైజులోని మొత్తం అన్నీ చేసి సో ఇలా చేసుకుందాం, రౌండ్ అన్నీ ఒకే సైజులోనే చేసుకుందాం. కొని ఇది చూసారి స్పూన్ స్పోక్ దీనిలో మనం పెడదామండి. దీన్ని ఇలా పెట్టి సో మనం దీన్ని ప్రెస్ చేయాలండి. ఇలా చేస్తే ఇగో ఇలా రావాలి, ఇక్కడికి ఇలా చేసిన తర్వాత ఇలా రావాలి, చూసారు కదండి. ఇప్పుడు మనం దీన్ని ఇలాగా తిప్పాలి. సో ఇవ్వండి అయిపోయింది, గవ్వ తయారైంది. ఇవన్నీ మనం ఇలా ప్లేట్లో నాకు పక్కన పెట్టేసుకుందండి అన్నీ చేసి. సో చూసారండి ఇవ్వండి గవ్వలన్నీ మనం ఇలా రౌండ్ చేసి ఇలా అన్నీ రెడీ చేసి ఇందులో ప్లేట్లో వేస్తాం. వేసి ఆయిల్ వేడి చేసి అవ్వండి అందులో కొంచెం కొంచెం వేసి వేపుతున్నాం. సో సిమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్లో మనం ఫ్రై చేయాలండి. సో గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకుంటే ఇవ్వండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అలాగే ఇప్పుడు ఇందులో మనం ఇవ్వండి షుగర్ వేసుకొని కేజీకి 1/2 kg పంచదార వేస్తాము. వేసి అందులోని వాటర్, యాలక్కాయలు, పాకం మనం పెట్టుకుంటున్నాం కదండి, పాకం వచ్చేలాగా అది కట్టుకొని అప్పుడు ఈ ఫ్రై చేసినవన్నీ అందులో వేసుకొని తీసుకోవాలన్నమాట. సో ఇది మేము అది చేస్తున్నాం. చూడండి మేము అందరూ ఎంత అలసిపోయాం, గ్రేసీ మా సిస్టర్ నేను అనగానే నవ్వుతున్నారు ఏంటి? ఓకే సో ఇది అవుతున్నాం.
సో మేము ఇలా రెడీ చేసి చక్కగా ఈజీగా చాలా చక్కగా బాగా వచ్చేయండి ఈజీగా ఇక్కడ పాకం రెడీ అవుతుంది. లేత పాకం, తీగ పాకం ఏంటి. సో మనం ఇలా పెట్టి ఇలాగన్నిటి ఒక తీగ వస్తుంది కదంటే దారం అనమాట. సో అప్పుడు రెడీ అయిపోయినట్టు అనమాట. సో ఇది ఫ్రై అయిపోయి తీసుకుందాం. ఈ విధంగా వేగాలి. ఇప్పుడు మిగతావి ఇందులోనే వేసుకుందాం. సో ఇందులోని ఒక 4 యాలక్కాయలు మనం చెతగొట్టి ఇందులో వేసుకోవాలండి. సో అది యాడ్ చేస్తాం. ఇవ్వండి ఆల్రెడీ మిక్స్ చేస్తాం. సో ఈ పాకం ఇవ్వండి ఇలా తీగ పాకం రావాలి. ఇంకా అయిపోయిందా? అవ్వలేదు కదా అక్కడ, ఇంకా అవ్వలేదండి, ఇంకా అవ్వాలి. చూసారా అయిపోయింది. ఇవ్వండి ఈ విధంగా తీగ పాకం రావాలి. సో రెడీ అయిపోయింది పాకం. ఇప్పుడు మనము ఫ్రై చేసినవన్నీ ఇందులో కలుపుకుంటూ బయట తీసేద్దామండి అన్నీ. సో కలుపుదాం. సో ఇవన్నీ ఇలా వేస్తాం. పాకంలో అన్నీ వేసి బాగా కలిపేసి అంతని అందులో మనం తీసేయాలి కదా బయటకి. ఒక నిమిషం నుంచి తీసేయాలండి. పాకం అంతాన్ని పట్టిన తర్వాత మనం తీసేయాలి బయటికి. ఇప్పుడు మనం తీసేద్దాం. చూసారా మొత్తం పాకం అంతా వాటిని పట్టింది కదండి. ఇంకా మనం మొత్తం అన్నీ వేసి ప్లేట్లోని వేసుకుందాం అలాగా. సో ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు చేసినవి ఏంటి, గవ్వలు ఇది పాకం గవ్వలు ఇగోండి రెడీ వేడివేడిగా. సో రెడీ అయిపోయింది చక్కగా. అన్ని వంటల కన్నా నాకు ఇదే ఈజీగా అనిపించింది. చాలా చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయింది. సో పాకం ఉంది వేడివేడిగా మనం ఇప్పుడు తిని చూద్దాం. బాగుందండి, మెత్తగా, చాలా మెత్తగా ఉంది. స్వీట్ అది కరెక్ట్గా సరిపోయింది. వేసి చూడు, వాళ్ళు తిని చూడు. చాలా బాగుంది, మెత్తగా ఉంది. అంటే కొన్ని చూసారు గట్టిగా ఉంటే నవ్వడానికి పళ్ళు నిప్పు వస్తాయి తిండి, కానీ ఇది అలా లేదు, చాలా మెత్తగా బాగుంది అక్క. సో వేడిగా పాకం గవ్వలు రెడీ. సో ఇదండి మా వీడియో. డ్రై అయిపోతే ఇంకా పైన క్రిస్పీగా లోపల. సో రెడీ అయిపోయింది. ఏం చేసాం, జంతికలు, పొంగరాలు, లడ్డు, సున్నపాకంలు అండ్ పాకం గవ్వలు అనమాట. సో ఇది మా పిండి వంటం. సున్నుండ కాదు, నేను ఇది ఈ పాకం అంటున్నాను, గవ్వ పాకం. పాకం గవ్వలు ఏమంటారు దీన్ని? పాకం గవ్వలు. సో అన్నీ రెడీ అయిపోయింది.